పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రభువు దగ్గర మనసారా ప్రార్థించండి. మమ్మలను నీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా అని ప్రభువుని అడుగుదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకే స్తోత్రాలు తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లించుకోనమని చదవబడిన భాగమును దీవించండి. కూడి వచ్చిన నీ ప్రజలతోనూ బోధించే నాతో కూడా మీరు మాట్లాడి నీ నామమునకి మాత్రమే మహిమ చెల్లించుకోనమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రభుకి స్తోత్రం చెబుదామా? సంతోషం ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. జిగటి గల్లా ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటి గల్లా చదవకూడదాం. పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా. హిమము కంటేను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లిందు నా మంచి యేసయ్యా. నీ సాక్షిగా నేను ఇలా జీవితున్నయ్యా. ప్రేమ కరుణ ఈ కృప, ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా, చాలునయా. నీ కృప నాకు చాలునయా. నీ కృప నాకు చాలునయా. ఎప్పుడు కూడా ఈ పునరుద్ధాన దినమందు యేసయ్య పాద సన్నిధికి దేవుని చేత ఆకర్షించబడ్డ నోవాహు ఓడ కట్టినాక దేవుడు చెప్పాడు, నీ కుటుంబం మీరు లోనకి రండి అని. వచ్చినాక పైకి ఎవరు వెళ్ళొద్దు, పైన ఎవరు కూర్చోవద్దు, పేర్లు పెట్టి కిందకి పిలుస్తా. లోనకి వెళ్ళా, పైన ఇక్కడ నిండినాక వెళ్ళాలి, ఎవరు పైకి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు దేవుడి మందిరాన్ని. వినండి, ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన సమయమే మంది. నోవాకు చెప్పాడు, మీరు త్వరగా మీరు మీ బిడ్డలు కుటుంబం త్వరగా ఓళ్ళలోకి రండి అన్నారు. ఓళ్ళలోకి వచ్చినాక తలుపులు వేశాడు దేవుడు. వేసినాక కీలు పూశాడు. ఏం పూశాడు చెప్పండి? కీలు అంటే ఆ గమ్ము లాంటిది. అది పూస్తే బయట ఉన్న నీళ్లు లోపలికి రావటానికి ఎలాంటి అవకాశం లేదు. ఆ తలుపును కూడా ఎవరు తీయటానికి అవకాశం ఉంటుందా? లేదు. కనుక ఈ మందిర తలుపులు తెరిచి ఉంటున్నాయి అంటే ఈ కడవర దినాల్లో ఎవరు కూడా అలాగే జలప్రళయంలో నాశనమైనట్లు ఈ లోకంలో పాపంలో నాశనం అయిపోయి మరణం కాకూడదని తలుపులు తెరిచి ఉంచుతున్నారు. ఈ తలుపులు తెరవబడింది దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి సకాలాల్లోనే మందిరాలకు రావాలా. ట్రైన్ మన కోసం ఉండదు, మనం ట్రైన్ కోసం ఉండాలా. స్తోత్రం. అందుకే సేవకులుగా ఇక్కడ అధ్యక్షుడిగా నడిపించాయనికి టయానికి రావాలని చెబుతున్నా. ఖచ్చితంగా టయానికి ప్రారంభించాలా. 9 పోయి 9:30 అయింది. విశ్వాసులు కూడా టయాలకు రావాలా. టయాలకు వస్తే నమ్మకస్తులకి మెండైన దీవెనలు అన్నాడు. అర్థమైందా? నమ్మకస్తులకి మెండైన దీవెనలు అంటే నమ్మకంగా దేవుడు మందిరానికి పెందలకడే రావాలా. దీవెనలు కావాలన్నవాళ్ళు ఇక్కడ నడిపేవాళ్ళు అంటున్నారు, జనాలు ఎవరు ఉండలేదయ్యా, ఎంత టయానికి ప్రారంభించారు, ఎప్పటికి మీరు వచ్చారు బొమ్మల్లాగా అనేది లెక్క రాట్లా మీకు. పాస్టర్ గారు చూడు ఇంకా అరగంట పొడిగిచ్చాడు, ఆయన ఎప్పుడంతేరా
ఇంకా ముగియలేదురా అనేవాళ్ళు ఎక్కువైపోయారు. చాలా జాగ్రత్తగా దేవుడి సన్నిధికి రండి, టయాలకి రండి, దేవుడిచ్చే సమయాల్ని సద్వినియోగం చేసుకోండి, సమయాలకి ముగించుకొని చక్కగా ఆశీర్వాదాలతో ఇళ్ళకెళ్ళాలి. స్తోత్రం. దేవుని సముఖంలో పక్షిరాజు అనుభూతుల గురించి చూస్తున్నాం. ఎప్పుడు కూడా కీడు అనేది కలగకుండా ఒక మేలుకి అవకాశం అనేది దొరకదు. గుర్తుపెట్టుకోండి, కీడు జరిగితేనే మేలు గురించి ఎదురు చూస్తారు. కీడు జరగకపోతే మేలులో ఉన్న ఆ క్లారిటీ, మేలులో ఉన్న ఆ ఆనందం, మేలులో ఉన్న ఆ సంతోషం అనేది పరిపూర్ణంగా అనుభవించలేదు. అర్థమవుతుందా? ఒక కీడు వచ్చినప్పుడు మేలు కోసం కూర్చుంటాం. ఆ మేలు ఎక్కడ దొరికిద్దా? కనుక సన్నిధిలో ఉన్న మనం ఈరోజు పక్షిరాజు ఒక అనుభూతిని మనం ఈరోజు గమనిస్తున్నాం. ఆ పక్షిరాజు అనుభూతిలో ఉన్న ఆనవాళ్ళు దేవుళ్ళో మనకి ఎంత ఉన్నాయో దాన్ని కంపారిజన్ చేసుకొని ఈరోజు కూటాన్ని మనం ముగించుకుంటాం. పక్షిరాజు ఆనవాళ్ళని మనం గమనిస్తే బాగా గమనించండి. పక్షిరాజు అంట తన గూడును రేపును అని ఉంది. పక్షిరాజు అంటే గరుత్ పక్షి అంటారు. పక్షిరాజు తన గూడుని, ఏముందో చదువమ్మా మాట. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు. బాగా వినండి, ఆగమ్మ. పక్షిరాజు తన గూడును రేపుట అంటే చల్లా చెదురు చేయుట. చల్లా చెదురు ఎందుకు చేస్తాడు అంటే, ఆ పక్షి ఎందుకు చేసింది అంటే, ఎక్కడో తన నివాసం చిటారి కొమ్మన గూడు పెట్టింది. ఎత్తైన స్థలం, ఎత్తైన కొండ. అక్కడ ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదు. మనం ఎవరైనా ఎక్కాలి అంటే ఆ చిటారి కొమ్మకి ఎక్కడానికి వీల్లేదు, ఇరిగిపోద్ది. ఏ చతుష్పాద జంతువులు లేక పురుగులు, ప్రాకేయి కూడా అంత చిటారి కొమ్మలకు వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఒకవేళ వెళితే కొన్ని పాములు ఉంటాయి, సన్న కర్రల మీద కూడా ఎక్కెళ్ళిపోతాయి. అలాగే వెళతాయని వెళితే వాటి ప్రాణాలను ఆ పాములో ఏటో నోట్లో చిక్కుబడిపోయి ఆ పిల్లలు చనిపోతాయని, తన పిల్లలు చనిపోవటం ఆ తల్లికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అంతే కదా. మనం కూడా సైతాను కబంధస్తాల్లో చిక్కుబడి పాపములో చనిపోవటం కూడా దేవుడికి ఇష్టం లేదు. గనుక పక్షి ఏం చేస్తుందంటే గూడును రేపుట అంటే చల్లా చెదురు చేసిద్ది. గూడును పెట్టడానికి చాలా ఇబ్బందులు పడాలి. అక్కడక్కడ సువ్వలు, అక్కడక్కడ పుల్లలు, అక్కడక్కడ అన్నీ తీసుకొని వెళ్ళి చిటారి కొమ్మలో పెట్టినాక లోపల మళ్ళీ కోడీకలు, పిట్లేకలు మెత్తగా లోపల ఉండటానికి తన పిల్లలకి ఆ ఈకలను ఎన్ని లోపల సోపాగా చేసుకొని ఎంతో కష్టపడిద్ది. కష్టపడ్డాక పిల్లలను పెట్టినాక తన గూడిని, తను కట్టుకున్న గూడిని, తన పిల్లలను ఏం చేసింది అంటే ఆ గద్ద కాళ్ళుతో అలాగ చల్లా చెదురు చేసేసింది. ఎందుకు చేసిద్ది అంటే, కొన్ని మార్లు మనం కూడా బాగా గమనించాల్సింది, దీనిని అపోస్తులుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయం 'దైవ బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఉన్న మనం
యాకోబు పత్రిక చూడండి, మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. మన గుడారాలు త్వరితంగా విడిచిపెట్టబడవలసి వస్తుందని ఎరిగి ఏం చేయబడుతుంది అంటే గూడును రేపుట అనే మాటను మనం చూస్తాం. తన గూడును తనే ఏం చేసింది అంటే, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం చదవండి. 14వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తునకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినదని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట రేపుట అనే భాష. రేపటం అనేది కదిలించటం, కొన్ని కలవరాలు పెట్టటం, కొన్ని గలిబిలులు పెట్టటం గూడును రేపటం అంటే.